సమ్మర్ వచ్చేసింది. పిల్లలు స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నారా? హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, తేజ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వనస్థలిపురం. సో చాలా మంది పేరెంట్స్ సమ్మర్ రాగానే పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ లో జాయిన్ చేస్తూ ఉంటారు. సో అందులో కొన్ని మనము ప్రికాషన్స్ అనేది పాటించాలి. ఇంకోటి కొంతమంది పేరెంట్స్ కూడా నన్ను అడిగారు, మేడం చాలా మంది స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు నో స్లిప్ వాడుతున్నారు, మరి అదేమైనా ప్రమాదకరమా, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు. సో ఇవన్నీ ఈ రోజు వీడియోలో చెప్తాను. కంపల్సరీ స్విమ్మింగ్ పూల్ చేసేటప్పుడు పిల్లలకి కంపల్సరీ క్యాప్ అనేది ఉండాలి. ఐ ప్రొటెక్షన్ అంటే గాగుల్స్ ఉంది కంపల్సరీ వాడాలి. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మనకు ఆ వాటర్ అనేది కొంచెం క్లోరినేటెడ్ ఉంటుంది. సో అదనేది ఇయర్ లో ఐలో పోతే ఇన్ఫెక్షన్ అనేది కలుగజేస్తుంది. ఇంకోటి నో స్లీప్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు బ్రీతింగ్ అందుకని చాలా మంది పేరెంట్స్ భయపడతారు. కానీ స్విమ్మింగ్ లో ఎక్కువ మౌత్ బ్రీతింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకోటి పిల్లలకు మనం చెప్పాలి, స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళినప్పుడు మౌత్ బ్రీతింగ్ అనేది ఎక్కువ అలవాటు అవుతుంది అనేది వాళ్ళకి ముందుగానే ప్రిపేర్ చేయాలి. లేదు నో స్లిప్ చేసుకొని మనం మౌత్ బ్రీత్ చేయకపోయినా ప్రమాదం అవుతుంది. స్విమ్మింగ్ పూల్ లో కంపల్సరీ సూపర్విజన్ అనేది ఉండాలి. పేరెంట్స్ గానీ కోచ్ గానీ ఎవరైనా. చిన్న పిల్లలు ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళేటప్పుడు వాటర్ లెవెల్ అనేది నడుము వరకు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం పిల్లల్లో తరచుగా డ్రౌనింగ్ అనేది వింటూ ఉంటాము, అది చాలా ప్రమాదకరం. చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి రాగానే వెంటనే డ్రై చేయాలి. ఎందుకంటే ఆ వాటర్ అంతా క్లోరినేటెడ్ ఉంటుంది, మొత్తం స్కిన్ అంతా ఇరిటేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో వెంటనే ఫ్రెష్ వాటర్ తో మనము బాత్ చేయించాలి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ క్లినిక్. థ్యాంక్ యూ.